Welcome to Vamka Math for all competitive exams. Hi friends, welcome to Vamka Mathematics. TS ISET 2024 రిజల్ట్ అనాలిసిస్. ముందుగా అందరికీ కూడా శుభాకాంక్షలు అండి. సో ఐసెట్ ఎగ్జామ్లో మంచి రిజల్ట్ తీసుకురావడం జరిగింది. సో దాంతోపాటు చాలామంది విద్యార్థులు కూడా కాల్ బ్యాక్ చేయడం, మంచి ర్యాంక్స్ వచ్చింది, సో బెనిఫిట్ అయిందని చెప్పడం చాలా హ్యాపీగా ఉందండి. సో అదేవిధంగా కొంతమంది విద్యార్థులకు యావరేజ్ ర్యాంక్స్ లైక్ 10,000, 8,000, 6,000, 12,000 ఇలా వచ్చాయండి. సో వీళ్ళందరికీ కూడా నేను ఒక చిన్న విషయం చెప్తానండి. సో మనం ఎంతైతే కష్టపడ్డామో దానికి రిజల్ట్ మనం సాధించగలిగాము. సో జస్ట్ ఇంప్రూవ్ యువర్ సెల్ఫ్. సో మనకు వచ్చిన ర్యాంక్ కూడా మంచిదేనండి. సో దీనికి తగ్గట్టుగా ఏ కాలేజ్ వస్తుంది, సో కాలేజీకి వెళ్ళిన తర్వాత మనం ఎలా కష్టపడాలి, ఇంకా 2 years ఎలా కష్టపడి చదివితే మంచి జాబ్ని మనం పొందగలుగుతాం అనే విధంగా మీరు ఆలోచించండి. సో ఆ దిశలో ఈ వీడియో మీకు ఎంతగానో ఉపయోగపడుతుంది. సో ఫ్రెండ్స్, ఇక్కడ ఏంటంటే మనకి ర్యాంక్ అనేది, కాలేజ్ అనేది ఊరికే చెప్పడం కాదండి. సో ఈ ర్యాంక్ వచ్చింది కాబట్టి ఈ కాలేజ్ వస్తుంది అని చెప్పడం కాదండి. దీనికి పర్ఫెక్ట్ అనాలిసిస్ అవసరం. నేను ప్రీవియస్లీ ఏపీ ఐసెట్కి కూడా అనాలిసిస్ రెడీ చేశానండి. మండే రోజు ఆ వీడియో అప్లోడ్ చేస్తాను. ఏపీ స్టూడెంట్స్ కోసం చెప్తున్నాను. ఏపీ ఐసెట్ రిజల్ట్ అనాలిసిస్కి సంబంధించిన వీడియో మండే రోజు అప్లోడ్ అవుతుంది. సో మన వీడియో వెనస్డే రోజు అప్లోడ్ అవుతుంది. సో నెక్స్ట్ వెనస్డే ఎప్పుడైతే వస్తుందో సో అప్పుడు టీఎస్ ఐసెట్కి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్, సో కౌన్సిలింగ్ ఇన్ఫర్మేషన్, కాలేజ్ ఇన్ఫర్మేషన్, ర్యాంక్ ఇన్ఫర్మేషన్, సో ఏమేమి సర్టిఫికెట్స్ కావాలి, మనం ఎలా ప్రిపేర్ కావాలి, సో దానికి సంబంధించి ఫీజు ఎలా ఉంటుంది, ఇవన్నీ కూడా ఎవ్రీథింగ్ క్లియర్గా ఒక వీడియోని మీకు అందించడం జరుగుతుంది నెక్స్ట్ వీడియోలో. సో ఈ వీడియో ద్వారా ఏంటంటే మనం ఈ ర్యాంక్ అనాలిసిస్ చేయాలంటే ఊరికే చేయకూడదండి. సో ఖచ్చితంగా అట్లీస్ట్ ఒక 1000 మంది విద్యార్థుల ర్యాంక్ని మనం ఆధారంగా చేసుకొని వాళ్ళకి ఏ మార్క్స్ వచ్చాయి, ఎంత ర్యాంక్ వచ్చింది, లాస్ట్ టైం ఏ మార్క్స్కి ఎంత ర్యాంక్ వచ్చింది, సో వీళ్ళకి ఏ కాలేజ్ అలాట్ అయింది, సో కాలేజీ ప్లేస్మెంట్స్ ఏంటి, సో కాలేజీలో ఫీజు ఎంత ఉంది, సో కాలేజీలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎలా ఉంది, సో ఇదంతా కూడా మనం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయాలి. సో దానికోసం మనం డేటా సేకరించాలి, అంటే తీసుకోవాలి, మీ దగ్గర నుంచి ఇన్పుట్స్ని తీసుకోవాలి. సో ఇన్పుట్స్ తీసుకోవడం కోసం నేను ఈ వీడియో మీకు ఇస్తున్నాను. సో ఇక్కడ మీకు డిస్క్రిప్షన్ బాక్స్లో ఒక లింక్ ఇచ్చానండి. సో ఆ లింక్ ప్రకారంగా గూగుల్ ఫామ్ ఓపెన్ అవుతుంది. సో ఆ గూగుల్ ఫామ్లో మీ డీటెయిల్స్ ఎంటర్ చేయండి. సో మీకు ఎంత మార్క్స్ వచ్చాయి, ఏ ర్యాంక్ వచ్చింది, సో ఇవన్నీ డీటెయిల్స్ ఉంటాయి, హాల్ టికెట్ నెంబర్ కింద అవన్నీ ఎంటర్ చేయండి. ఓకేనా. సో దాంతోపాటు మీకు వచ్చిన ర్యాంక్ అండ్ మీకు వచ్చిన మార్క్స్. సో ఫర్ ఎగ్జాంపుల్ ఒక స్టూడెంట్కి 84 మార్క్స్ వచ్చాయి. సో దానికి 81,123 ర్యాంక్ వచ్చింది. సో ఇది ర్యాంక్ అని చెప్పి పెట్టండి, ఇవి మార్క్స్ అని చెప్పేసి డిస్క్రిప్షన్ బాక్స్లో మీకు సంబంధించిన కామెంట్ రూపంలో కూడా తెలియజేయండి. సో కామెంట్లో మీ మార్క్స్ అండ్ మీ ర్యాంక్ పెట్టండి. అదేవిధంగా గూగుల్ ఫామ్ ఉంటుంది డిస్క్రిప్షన్ బాక్స్లో. ఆ ఫామ్ మొత్తం కూడా మీరు ఫిల్ చేసినట్టయితే మాకు డేటా వస్తుంది. ఆ డేటాని బేస్ చేసుకొని నేను ఈ అనాలిసిస్ వీడియోని ప్రిపేర్ చేయడం జరుగుతుంది. ఆ వీడియో మీకు నెక్స్ట్ వెనస్డే రోజు ఆ వీడియో మీకు అప్లోడ్ చేయడం జరుగుతుందండి. సో మనకు ఐసెట్ ఎగ్జామ్ అనేది ఇంకా లాంగ్ టర్మ్ అండి, ఇంకా నడుస్తూనే ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు ఐసెట్ ఎగ్జామ్ తర్వాత కౌన్సిలింగ్ ప్రాసెస్ ఉంటుంది, దాంతోపాటు మనకి సీట్ అలాట్మెంట్, వెబ్ ఆప్షన్స్, సర్టిఫికేట్ వెరిఫికేషన్, ఈ ప్రాసెస్ మొత్తం కూడా మీకు ప్రతి అప్డేట్ అక్యురేట్గా కరెక్ట్గా ఇవ్వడం కోసం వామికా మ్యాథ్ యాప్ ఎప్పుడు కూడా మీకు రెడీగా ఉంటుందండి. సో ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఈ వీడియోని ఎక్కువ మందికి షేర్లు చేయండి. అదేవిధంగా నెక్స్ట్ ఇప్పుడు లాంగ్ టర్మ్ బ్యాచ్ స్టార్ట్ అయిపోయిందండి. సో ఇప్పుడు ఏంటంటే 2025 టార్గెట్ ఐసెట్. సో టార్గెట్ ఐసెట్ 2025 అండి. టీజీ తెలంగాణ వాళ్ళకి, ఏపీ వాళ్ళకి సపరేట్ బ్యాచ్ ఇస్తాను. లాంగ్ టర్మ్ కోచింగ్ ఉందండి, బ్యాచ్ స్టార్ట్ అయింది. సో ఇప్పుడు ఆల్రెడీ మన వామికా మ్యాథ్ గురించి తెలిసిన పిల్లలు కానీ మీకు వచ్చిన రిజల్ట్ని బేస్ చేసుకొని మీ తమ్ముళ్ళకు, మీ జూనియర్స్కి, మీ చెల్లెలకు ఇచ్చే ఫీడ్బ్యాక్ అనేది మాకు చాలా అవసరం అండి. సో వాళ్ళని మోటివేట్ చేయండి, ఇప్పటి నుండే చదవమని చెప్పండి. సో మనకి ఒక 85 మార్కులు వచ్చాయి, 8,000 ర్యాంక్ వచ్చింది. ఇంకొక 2 months ఎక్కువ చదివితే 102 మార్కులు వచ్చేది, 800 ర్యాంక్ వచ్చేది. ఇది మనకు తెలుసండి. అక్కడ మిస్టేక్ చేసింది ఏంటో గమనించండి. ఇప్పటి నుండి వాళ్ళకి చాలా టైం దొరుకుతుంది. డిగ్రీ ఫైనల్ ఇయర్లో మనం ఎంత టైం పెడతాము స్టడీ పైన అనేది విషయం నాకంటే బాగా మీకే ఎక్కువ తెలుసు. సో ఆ టైంని ఎలా యూటిలైజ్ చేసుకోవాలనేది మీరు వాళ్ళకి మోటివేట్ చేయాలి. సో మీ నుంచి వచ్చే ఇన్పుట్స్ ద్వారానే వాళ్ళ లైఫ్ సెట్ అయ్యే అవకాశం ఎక్కువ ఉంటుంది. మా మాట వాళ్ళు వినరండి, మీ మాటనే వింటారు. సో మీరు ఇప్పటి నుంచి చదవమని చెప్పండి, ప్రిపేర్ కమ్మని చెప్పండి, ఫ్యూచర్ ఉందని చెప్పండి. సో ఫ్యూచర్లో మంచి ర్యాంక్స్ వచ్చే అవకాశం ఉందని మీరు క్లియర్గా వాళ్ళకు ఒక మెసేజ్ని పంపిస్తే వాళ్ళ లైఫ్ని మీరు సెట్ చేసిన వాళ్ళు అవుతారు. సో నేను ఏమంటున్నానంటే లాంగ్ టర్మ్ బ్యాచ్ నేను స్టార్ట్ చేస్తున్నానండి. మన యాప్ ఉంటుంది కదా వామికా మ్యాథ్స్ అని చెప్పి ఓపెన్ చేస్తే డౌన్లోడ్ చేసుకోమని చెప్పండి, యాప్ని ఇన్స్టాల్ చేసుకోమని చెప్పండి. సో మనకి కోర్సులు సపరేట్గా టీజీ వాళ్ళకి సపరేట్గా, ఏపీ వాళ్ళకి సపరేట్గా లాంగ్ టర్మ్ కోర్స్ ఇస్తాను. ఇందులో సేమ్ లాస్ట్ ఇయర్ లాగానే వీడియో క్లాసెస్ ఉంటాయి, లైవ్ క్లాసెస్ ఉంటాయి, మాక్ టెస్ట్లు ఉంటాయి, అదేవిధంగా డౌట్ క్లియర్ సెషన్స్ ఉంటాయి. ఎవ్రీ సండే లైవ్ క్లాస్ పెడతాను.
సో మళ్ళీ మీకు పీడిఎఫ్ నోట్స్ ఇస్తాను. సో అంతా కూడా క్లియర్గా ఉంటుందండి. ఏ ఒక్కటి కూడా తక్కువ కాకుండా వాళ్ళకి 100% మంచి ర్యాంక్స్ వచ్చేటట్టుగా మనం వాళ్ళని ప్రిపేర్ చేపిద్దాం. సో ఇందులో భాగంగా మీ నుంచి కూడా ఎఫర్ట్ అనేది చాలా అవసరం. పిల్లల్ని మోటివేట్ చేయండి, తమ్ముని చెల్లెల్ని మీ జూనియర్స్ని మోటివేట్ చేసి జాయిన్ కమ్మని చెప్పండి. అండ్ తొందరగా జాయిన్ అయిన వాళ్ళకి ఫీలో కొద్దిగా కన్సెషన్ కూడా ఇవ్వడం జరుగుతుందండి. సో ఫీ కూడా తక్కువ ఇద్దాం, ఎందుకంటే లాంగ్ టర్మ్ బ్యాచ్ కదా, ఎక్కువ ఫీ పే చేయలేని వాళ్ళకి తక్కువ ఫీ అంటే కొద్దిగా కన్సెషన్స్ కూడా ఇచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి తొందరగా జాయిన్ కమ్మని చెప్పండి. ఓకేనా ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ. ఈ వీడియోని చాలామందికి రీచ్ అయ్యే చూడండి, ఎందుకంటే నా ఎక్స్పెక్టేషన్ ఒక 1000 మంది గూగుల్ ఫామ్ నింపితే వాళ్ళ ర్యాంక్ రిజల్ట్ని బేస్ చేసుకొని అక్యురేట్ రిజల్ట్ ఇవ్వచ్చు మీకు. నా ఉద్దేశం ఏంటంటే మీకు ఇచ్చే ఇన్పుట్ ఏదైతే ఉందో, నేను చెప్పే ప్రతి మాట కూడా అక్యురేట్గా ఉండాలి. సో క్లాసెస్ నా చేతిలో ఉంటాయి, కానీ మిగతా పిల్లలకి వచ్చే ర్యాంక్స్ కానివ్వండి, రిజల్ట్ కానీ నా చేతిలో ఉండదు. వాళ్ళ రిజల్ట్ నాకు తెలియాలి, తెలిస్తే అనాలిసిస్ పర్ఫెక్ట్గా చేయగలుగుతాం మేము. సో మేము పర్ఫెక్ట్గా అనాలిసిస్ చేసి మీకు అక్యురేట్ రిజల్ట్ని ప్రొవైడ్ చేయగలుగుతాం. సో ఎటువంటి ఫేక్ అనేది ఉండదు, ఎక్స్పెక్టేషన్ ఉండదు, కావచ్చు అనే మాట ఉండదండి. ఇది జరిగింది, ఇది జరగబోతుంది, అంత క్లియర్గా మీకు వీడియోని ప్రొవైడ్ చేయడం జరుగుతుందండి. సో ఈ వీడియోని చాలామందికి రీచ్ అయ్యేలా చూడండి. అదేవిధంగా మన యాప్ గురించి పిల్లలకి చెప్పండి, మోటివేట్ చేయండి, వాళ్ళని చదువుకోమని చెప్పండి. ఇది మంచి మాట అండి, వాళ్ళని చదువుకోమని చెప్పండి, ఇప్పటి నుండి ప్రిపేర్ కమ్మని చెప్పండి, ఫ్యూచర్ని బాగా సెట్ చేసుకోమని చెప్పండి. సో మీరు చేసిన చిన్న చిన్న మిస్టేక్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళకు చేయకమని చెప్పండి. అది వాళ్ళకి ఎంతగానో హెల్ప్ అవుతుంది, ఒక జీవితానికి హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. మేము చెప్తే మాట వాళ్ళు వినరు, మళ్ళీ చెప్తున్నాం, ఫ్యాకల్టీ ఎవరు చెప్పినా లైట్ తీసుకుంటారు, కానీ మీ సీనియర్స్ ఎవరైతే ఉన్నారో మీరు జూనియర్స్కి చెప్తే వాళ్ళు వింటారండి. అంతా మీ చేతుల్లోనే ఉంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ అండ్ ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ఎగ్జామ్.